ప్రీవియస్ చాప్టర్లో మనం బేసిక్ యానిమేషన్స్ని చూడడం జరిగింది. మరి ఈ చాప్టర్లో అడ్వాన్స్డ్ యానిమేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలంతా చూస్తాం. సో ఫస్ట్ మనం ఈ సెషన్లో ఒక గోల్ఫ్ గ్రౌండ్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ యాక్షన్ స్క్రిప్ట్ 3.0ని తీసుకోండి. సో దీనికి ఈ డాక్యుమెంట్కి మీరు హైట్ ఇట్లా 300గా సెట్ చేయండి. డాక్యుమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఎక్సర్సైజ్ ఫైల్స్ కింద చాప్టర్ 4 కింద గోల్ఫ్ అని నేమ్ ఇస్తున్నాను. సో సేవ్. సో ఇప్పుడు ఈ యొక్క స్టేజ్కి చుట్టూ బార్డర్ మనం రెక్టాంగిల్ టూల్ ద్వారా ఇచ్చి దాన్ని గ్రాస్ ఉండేటట్లు మనం క్రియేట్ చేసుకోవాలి. సో చుట్టూ బార్డర్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇది గ్రాస్ కలర్ గ్రీన్గా ఉండాలి, ఫిల్ కలర్. మరి ఈ ఫిల్ కలర్ గ్రీన్ కావాలి. అయితే ఇక్కడ మనకి ఫిల్ చేసినా కానీ ప్లెయిన్గా వస్తుంది. ఓకే, దీనికి ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలనేది చూద్దాం మళ్ళా. సో చుట్టూ బార్డర్ని డబుల్ క్లిక్ చేసి డిలీట్ బటన్ ద్వారా, కీబోర్డ్లో ఉన్న డిలీట్ బటన్ ద్వారా డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కలర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ లైనర్ గ్రేడియంట్ దీన్ని తీసుకోండి. లైనర్ గ్రేడియంట్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క లెఫ్ట్ లైట్గాను రైట్ సైడ్ డార్క్గాను ఉంది ఈ యొక్క గ్రేడియంట్ స్టైల్. సో ఇప్పుడు ఇట్లా మారుద్దాం. సో కలర్ని ఇట్లా సెలెక్ట్ చేస్తాం. సో ఒక సైడ్ డార్క్నెస్, ఇంకొక సైడ్ లైట్గా ఉండే విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మనం గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా గ్రేడియంట్ని సెట్ చేయొచ్చు. సో ఇటు సైడ్ డార్క్నెస్ ఉండే విధంగా మనం చూద్దాం. ఇంకా కార్నర్లోకి ఇట్లా తీసుకురండి. సో చూడండి, ఇటు డార్క్ ఇటు లైట్ రాను రాను ఇట్లా వచ్చింది. సో మనకి బేసిక్గా కావాల్సిన ఈ యొక్క లేయర్ క్రియేట్ అయింది. ఆ లేయర్ నేమ్ గ్రాస్ అని ఇద్దాం. రైట్. ఇప్పుడు ఈ యొక్క గ్రౌండ్లో ఈ గ్రాస్ మీద మనం ఒక హోల్ని క్రియేట్ చేయాలి. వోవెల్ టూల్ తీసుకోండి. ఈ వోవెల్ టూల్కి ఫిల్లింగ్ వైట్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ వోవెల్ షేప్లో ఇట్లా డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత మీరు దీని లోపల ఇట్లా సెలెక్ట్ చేసి డిలీట్ కూడా డిలీట్ బటన్ ద్వారా డిలీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క బార్డర్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి పక్కన పెట్టుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ బార్డర్ని డిలీట్ చేసేయండి. లేదంటే కట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే. ఇప్పుడు ఇంకొక లేయర్ని క్రియేట్ చేయండి. హోల్ అనే లేయర్ని క్రియేట్ చేయండి. హోల్ లేయర్ క్రియేట్ చేసి ఎడిట్లోకి వెళ్ళి
పేస్ట్ ఇన్ ప్లేస్. ఇంతకు ముందర మనం కాపీ చేసింది లేదంటే కట్ చేసింది ఆ ప్లేస్లో అట్లా పేస్ట్ అవుతుంది. సో ఇట్లా పేస్ట్ అయిన తర్వాత దీనికి ఫిల్లింగ్ మనం ఇవ్వచ్చు. ఫిల్లింగ్ సంథింగ్ గ్రే కలర్ ఫిల్లింగ్గా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ గ్రాస్ ఉన్నట్లు షాడో రావాలి. మరి అట్లా షాడో రావాలి అంటే మీరేం చేస్తారంటే దీన్ని ఇట్లా ఈ సర్కిల్ని కిందకి ఇట్లా తీసుకోండి. పై పార్ట్ని పై హాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ దీనికి కలర్ని ఇట్లా గ్రాస్ కలర్ ఉండే విధంగా మీరు ఇట్లా గ్రే కలర్ని ఇవ్వాలి. ఓకే, సో ఎనఫ్ అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఈ సర్కిల్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేయండి. సో మనకు కావాల్సిన హోల్ క్రియేట్ అయింది. ఇక ఇది వైట్ ఏరియా కావాల్సి ఉంటే వైట్ ఏరియాగా ఉంచవచ్చు, లేదంటే అది డిలీట్ చేస్తే వైట్ ఏరియా లాగా అయిపోతుంది, లేదంటే అట్లనే ఉంచేయచ్చు. సరే, ఎనీవే హోల్ క్రియేట్ అయింది. సో సేవ్ చేస్తున్నాను, Ctrl+S. తర్వాత ఇప్పుడు మనం ఒక ఫోల్డ్ని క్రియేట్ చేసుకోవాలి. మరి ఫోల్డ్ని క్రియేట్ చేసుకునే దానికి మళ్ళీ ఇంకొక కొత్త లేయర్ని తయారు చేస్తున్నాను. ఈ కొత్త లేయర్ PL అని నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ని తీసుకొని ఇక్కడ ఫిల్ కలర్ ఫుల్ డార్క్ తీసుకుంటాం. అయితే గ్రేడియంట్ కూడా తీసుకుంటాం, లైనర్ గ్రేడియంట్. ఓకే, ఎనీవే జస్ట్ డ్రా చేస్తున్నాం. మళ్ళీ కావాల్సి ఉంటే కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరు అడ్జస్ట్మెంట్స్ కావాల్సి ఉంటే చేసుకోండి. డబుల్ క్లిక్ చేసి డిలీట్. సో ఇటు సైడ్ లైట్ ఉంది, ఇటు సైడ్ డార్క్ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ లైట్ ఇటు సైడ్ డార్క్. మీరు కావాల్సి ఉంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని నేను ఇట్లా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఈ ఫోల్డ్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉంచండి. సో ఓకే, సేవ్ చేసుకున్నాం, Ctrl+S. తర్వాత ఇప్పుడు మనకి ఒక బాల్ కావాలి. బాల్ కావాలి అంటే మళ్ళీ మీరు ఓవెల్ టూల్ దగ్గరికి వెళ్ళండి. ఓవెల్ టూల్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఫిల్లింగ్ కలర్ మీకు వైట్, అయితే ఇప్పుడు దీనికి గ్రేడియంట్ పెట్టుకోవచ్చు. రేడియల్ గ్రేడియంట్ని మీరు ఫిల్ చేయండి. సరే, ఇటు సైడ్ వైట్, అవుటర్ సైడ్ డార్క్.
ఇట్లా నుంచి ఇప్పుడు దీంట్లో ఫిల్ చేయండి. దీన్ని మీరు మీకు కావాల్సిన వేలో అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని రిమూవ్ చేయండి, డిలీట్. ఇక మీరు ఇప్పటిదాకా ఈ బాల్ని మనం క్రియేట్ చేసింది న్యూ లేయర్లో క్రియేట్ చేయలేదు. సో కంట్రోల్ జెడ్ అంతా రిమూవ్ చేస్తున్నాను. సో న్యూ లేయర్ అండ్ సే బాల్. సో ఇక్కడ ఒక బాల్ని డ్రా చేయండి. ఆ బాల్కి ఇంతకు ముందర మనం కలర్ సెట్ చేసిన విధంగానే కలర్ వచ్చింది. సో డబుల్ క్లిక్ అండ్ డిలీట్ ది బార్డర్. ఇంకా మీకు గ్రేడియంట్ కావాలనుకుంటే ఇట్లా గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా మీరు దీనికి గ్రేడియంట్ సెట్ చేసుకోవచ్చు. సో మీకు 3D ఎఫెక్ట్ వచ్చే వరకు దానికి అడ్జస్ట్మెంట్స్ ఇన్నరు అవుటరు ఈ యొక్క గ్రేడియంట్లో ఏ విధంగా ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. రేడియల్ గ్రేడియంటే ఉండాలి. కంట్రోల్ జెడ్. ఇది కాదు, మనకి దీనికి ఈ షేప్కి అనమాట. సో ఈ విధంగా బేసిక్గా మనం ఒక సీన్ని క్రియేట్ చేసాం. ఈ సీన్కి నెక్స్ట్ యానిమేషన్